పాకిస్తాన్ ఇక అణుబెదిరింపులకు దిగుతోంది. ఏదైతే ఓవైపున డ్రోన్లతో మొన్న దాడి అది విఫలమైంది, మిస్సైల్స్తో నిన్న దాడి అది విఫలమైంది, ఈవేళ యుద్ధ విమానాలతో దాడి అది విఫలమైంది. అదే సందర్భంలో పాకిస్తాన్లో పెద్ద నష్టమే సంభవిస్తోంది. ఆ నష్టం అన్నటువంటిది అటు వాళ్ళకి సంబంధించి అది చెప్పుకోలేని పరిస్థితి. ఈవెన్ మొన్న జరిగినటువంటి ఉగ్ర శిబిరాల మీద దాడే ప్రపంచం మొత్తం దాని అసలు గుట్టుని బయటపెట్టింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు ఓడిపోతేనేమో పాకిస్తాన్ ప్రధానమంత్రిని జైల్లో వేస్తారు, పాకిస్తాన్ సైనికాధికారిని జైల్లో వేసి సైనిక పాలన వచ్చి మళ్ళీ రాజకీయం మారి ఇమ్రాన్ ఖాన్ బయటకు వచ్చి ప్రధానమంత్రి అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి తన రాజకీయ అవసరాల కోసం ఇప్పుడు కీలకమైనటువంటి అడుగులు వేస్తున్నాడు పాకిస్తాన్ ప్రధానమంత్రి. వాళ్ళ ప్రత్యేక అథారిటీ ఏదైతే అణ్వస్త్రాలకి సంబంధించినటువంటి దాని మీద నిర్ణయం తీసుకునే హక్కు ఉన్నటువంటి అథారిటీ, జాతీయ భద్రతా అథారిటీతో